నెల్లూరు జిల్లాలో దాదాపు 80% మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లా వ్యాప్తంగా 20 లక్షల మంది ఓటర్లు ఉండగా దాదాపు 80% మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వివిధ నియోజకవర్గాల్లో పోలింగ్ కోసం ఓటర్లు ఉత్సాహంగా తరలివచ్చారు. పెరిగిన పోలింగ్ శాతం తమకే ప్రయోజనం కలిగిస్తుందని వైసీపీ, టీడీపీలు భావిస్తున్నాయి. జిల్లాలో ఓటింగ్ సరళిపై మా నెల్లూరు ప్రతినిధి అమర్నాథ్ మరిన్ని వివరాలు అందిస్తారు. నెల్లూరు జిల్లాలో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ప్రక్రియ ముగిసింది. దీంతో అధికారులు ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్కు తరలించారు. ఇక కౌంటింగ్ ప్రాసెస్ మొదలు కానుంది. ఇక మనం ప్రస్తుతం జరిగిన ఎన్నికలను విశ్లేషించినట్టయితే గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఓటింగ్ పర్సెంటేజ్ గణనీయంగా పెరిగిందని చెప్పుకోవచ్చు. 2019 ఎన్నికలతో పోల్చినామంటే కూడా మహిళా ఓటర్ల సంఖ్య కూడా అధికంగా ఉంది. మహిళలే అధికంగా కూడా పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమ ఓటుకు వినియోగించుకున్నారు. ఉదయం 6 గంటల నుంచినే క్యూలో నిల్చొని తమ ఓటుకు వినియోగించడం కోసం రావడంతో అధికారులు కూడా ఆశ్చర్యపోయిన తీరు ఇది. మనం గమనించినట్టయితే ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు కూడా గణనీయంగా పోలింగ్ జరిగింది. అదేవిధంగా సాయంత్రం వేళల్లో కూడా చాలామంది యువకులతో పాటు మహిళలు కూడా వచ్చి తమ ఓటును వినియోగించుకున్నారు. మొత్తం మీద జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు మనం పరిశీలించినట్టయితే దాదాపు 80% పోలింగ్ పైగా కూడా పోలింగ్ నమోదైనట్టు తెలుస్తుంది. ఇంకా కొన్ని పోలింగ్ కేంద్రాల్లో నిన్న రాత్రి వరకు కూడా పోలింగ్ జరగడంతో ఆ వివరాలు కూడా రావాల్సి ఉంది. 2019 ఎన్నికలు మనం పరిశీలించినట్టయితే 79.49% అక్కడ పోలింగ్ నమోదైంది. కానీ ఈ ఎన్నికల్లో మాత్రం చూసినట్టయితే 83.64% పోలింగ్ నమోదైంది. అంటే దాదాపు 4% పైగా కూడా ఓటర్లు సంఖ్య పెరిగింది. ఓటర్లు తమ ఓటును వినియోగించుకున్నారు. ఈ పెరిగిన ఓటుకి శాతానికి సంబంధించి వైసీపీ, టీడీపీలు కూడా చాలా విశ్లేషిస్తున్నాయి. ఈ ఓటర్లు పెరగడం వల్ల తమకు ప్రయోజనం కలుగుతుందని చెప్పి కూడా వైసీపీ నేతలు అంటుండగా ప్రభుత్వ వ్యతిరేకత ఉందని, అందువల్లే కసిగా వచ్చి కూడా ఓట్లు వేశారని చెప్పి కూడా టీడీపీ నేతలు భావిస్తున్నారు. మరి మనం ఇక సర్వేపల్లి నియోజకవర్గం తీసుకున్నట్టయితే ఈ నియోజకవర్గంలో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వైసీపీ తరఫున పోటీ చేస్తున్నారు. ఆయనకు ప్రత్యర్థిగా మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇరువురు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా ఎన్నికను తీసుకున్నారు. ఈ నియోజకవర్గంలో గత ఎన్నికలలో 82.42% పోలింగ్ నమోదైంది. ఈసారి చూసినట్టయితే 83.39% పోలింగ్ నమోదైంది. దాదాపు 1% పెరిగింది. పెరిగిన ఓటింగ్ ఏ విధంగా ఉంటుందనే దాని మీద కూడా విశ్లేషకులు ఒక అంచనాకు రాలేకపోతున్న పరిస్థితి. ఎందుకంటే ఇరువురు కూడా సమవుజ్జీలో బాగా పోటాపోటీ కూడా అక్కడ ఎన్నిక జరిగిందని కూడా చెప్తున్నారు. అంటే ఎవరికి ఓట్లు పడ్డాయన్న విషయం కూడా కౌంటింగ్ తర్వాత వెల్లడి కానుంది. ఇక మరో నియోజకవర్గం తీసుకున్నట్టయితే ఆత్మూరు నియోజకవర్గానికి మేకపాటి కుటుంబ సభ్యులు చాలా సంవత్సరాల పాటు కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మేకపాటి గౌతమ్ రెడ్డి 2014, 2019 ఎన్నికలు విజయం సాధించారు. కానీ ఆయన హఠాన్ మరణం తర్వాత ఆయన సోదరుడు మేకపాటి విక్రమరెడ్డి ఉప ఎన్నికలు ఆయన పోటీ చేసి దాదాపు 90,000 ఓట్లకు పైగా ఆధిక్యంతో ఆయన విజయం సాధించారు. ప్రస్తుత ఎన్నికల్లో కూడా ఆయన వైసీపీ అభ్యర్థికి పోటీ చేశారు. మనం పోలింగ్ శాతాన్ని విశ్లేషించినట్టయితే 2019 ఎన్నికల్లో 82.41% పోలింగ్ నమోదైంది ఆత్మకూరులో. ఈ ఎన్నికల్లో దాదాపు 82.6%, అంటే కొద్దిగా స్వల్పంగా కూడా పోలింగ్ శాతం తగ్గింది. ఇక కావలి నియోజకవర్గం తీసుకున్నట్టయితే కావలి నియోజకవర్గం కూడా బాగా ఈ తూర్పు ప్రాంతంలో చాలా విస్తరించినట్టుంటుంది. తీర ప్రాంత మండలాలు కూడా ఈ నియోజకవర్గ పరిధిలోకి వస్తాయి. కావలి నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పోటీ చేస్తుండగా టీడీపీ తరఫున కావ్య కృష్ణారెడ్డి పోటీ చేస్తున్నారు. ఇరువురు కూడా ప్రచారాన్ని చాలా విస్తృతంగా చేశారు. అంతేకాకుండా కూడా జిల్లా అధికార యంత్రాంగం కూడా ఆ ప్రాంతంలో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకోసం చాలా చైతన్య కార్యక్రమాలు తీసుకువచ్చింది. దీంతో పల్లెలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా గణనీయంగా ఓటర్లు వచ్చి తమ ఓటును వినియోగించుకున్నారు. ఇక కోవూరు నియోజకవర్గం తీసుకున్నట్టయితే నెల్లూరు చాలా సమీపాన ఉంటుంది. కోవూరు నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున మాజీ మంత్రి 6 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన నల్లపల్లి ప్రసన్న కుమార్ రెడ్డి పోటీ చేస్తున్నారు. టీడీపీ తరఫున వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో కూడా ఇరువురు కూడా పోటాపోటీగా కూడా ప్రచారం నిర్వహించిన పరిస్థితి. ఈ నియోజకవర్గంలో కూడా తీర ప్రాంత గ్రామాలు ఉన్నాయి. మత్స్యకారుల గ్రామాలన్నింటిలో కూడా ఈ ఇరువురు అభ్యర్థులు కూడా చాలా జోరుగా ప్రచారాన్ని సాగించి తమకే మద్దతు తెలపాలని తెలిపారు. ఈ ప్రాంతాల్లో కూడా మనం ఓటింగ్ శాతాన్ని పరిశీలించినట్లయితే నియోజకవర్గం మొత్తం మీద గత ఎన్నికల్లో 77.91% పోలింగ్ నమోదైంది. ఈ ఎన్నికల్లో 78.07% పోలింగ్ నమోదైంది. నెల్లూరు సిటీ అంటే చాలా మంది ఓటింగ్కు రారనే అపోహ ఉంది. గతంలో చూసినట్టయితే దాదాపు 57% ఉన్న 2014 ఉన్న శాతం ఇప్పుడు దాదాపు 70% పెరిగిందంటే దాదాపు 13% పెరిగింది. దీంతో ఓటర్లు కూడా అధికంగా వచ్చారని చెప్పి కూడా చెప్పుకుంటున్నారు. ఇక నెల్లూరు రూరల్ అంటే నెల్లూరు సిటీలో సగభాగంతో పాటు కొన్ని గ్రామీణ ప్రాంతాలు కూడా ఉంటాయి. ఈ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్ రెడ్డి పోటీ చేస్తుండగా టీడీపీ నుంచి ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి సీతారెడ్డి పోటీ చేస్తున్నారు. ఇరువురు అభ్యర్థులు కూడా పోటాపోటీగా కూడా ప్రచారం నిర్వహించిన పరిస్థితి. గత ఎన్నికలలో 65.15% మాత్రమే ఈ నియోజకవర్గంలో పోలింగ్ అయింది. ఈసారి కూడా ఈ 2024 ఎన్నికల్లో కూడా 66.1% మాత్రమే పోలింగ్ నమోదైంది. అంటే కేవలం 1% మాత్రమే పెరిగింది.
అంటే సిటీతో పోలిస్తే రూరల్ నియోజకవర్గంలో పోలింగ్ శాతం చాలా తగ్గిందని చెప్పుకోవచ్చు. ఈ ప్రాంతం నుంచి అంటే చాలామంది ఉదయం బాల్ తీసినప్పుడు కూడా ఈవీఎంలు కొంచెం పనిచేయకపోవడము, క్యూలో ఉండలేక కొందరు వెనుదిరిగారు. అదే కారణం ఉండొచ్చు అని చెప్పి కూడా రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. మొత్తం మీద జిల్లా వ్యాప్తంగా మనం కన్నా పరిశీలించినట్లయితే గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఓటింగ్ శాతం పెరిగింది. ఈ ఓటింగ్ శాతం పెరగడం ఎవరికి లాభిస్తుందనే విషయం కౌంటింగ్ తర్వాత వెల్లడి కానుంది. వీడియో జర్నలిస్ట్ ప్రదీప్తో అమర్, ఎన్టీవీ, నెల్లూరు.